ఆసాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ అసలు ఆయన రూట్స్ ఏడికని మొదలైనాయి ఫ్రెండ్స్, కరెక్ట్గా చెప్తే కాంగ్రెస్కి మొదలైనాయి. కాంగ్రెస్లో ఆయన బ్లూ ఐడ్ బాయ్, ఆయన ఏది చెప్తే అది నడిచేది. ఏడనైతే భారతీయ జనతా పార్టీ బీజం కాదు కదా, బీజం కూడా దొరకదు కదా అని అనుకున్న జాగల ఇవాళ నార్త్ ఈస్ట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతున్నది అని అంటే దానికి కారణం హేమంత బిశ్వా శర్మ. 2014 నుంచి రెండు టర్ములు తెలంగాణకు పరిపాలన అందించి రాజకీయ నాయకుడై తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిండు ఎవరు? మన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణలో బీజేపీ ఉన్నది లేదా? తెలంగాణలో బీజేపీ ఉన్నది, బీజేపీలో తెలంగాణ ఉన్నదా అని అనేదే ప్రశ్న. అదే అధికారంలోకి తీసుకొని వస్తుంది. హేమంత బిశ్వా శర్మ ఈయన ఏమంటారు తెలుసా? స్ట్రీట్ ఫైటర్ అంటారు. మనోళ్ళు కేవలం పోస్టర్ బాయ్లు అని అంటారు. ఎట్లా అని అంటే హేమంత బిశ్వా శర్మ స్ట్రీట్లో ఫైట్ చేసిండు, పాలసీ ఇంప్లిమెంట్ చేసిండు. మన తెలంగాణలో పోస్టర్ల కోసం స్మైల్ ఇచ్చిర్రు, సెల్ఫీల కోసం స్మైల్ ఇచ్చిర్రు, గ్రౌండ్లో కనిపించిర్రా? అబ్సెన్స్. యాత్రలు లగ్జరీ టూర్లు ఎందుకు అయినాయి? ఆ లగ్జరీ టూర్లే మన లక్షణాలను దూరం చేసి లక్షలకు దగ్గర చేసి మన లక్ష్యాన్ని దూరం చేసిందా? ఎలక్షన్ల ముందు ఎట్లుంటుంది కటౌట్? బ్రాండ్ మోడీ. ఎలక్షన్లు అయిపోగానే పేపర్లలో ఏమొస్తుంది? తెలంగాణ బీజేపీ లీడర్ కేడీ. ఎలక్షన్ల కోసం ఈ లీడర్ల కోసం కొట్లాడిన కార్యకర్తలకు బేడి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇది చూసిన తర్వాత నేను ఒక నరేటివ్ తీసుకున్నా. నరేటివ్ ఏం తీసుకున్నానంటే నాకు ఒక మిత్రుడే పంపిండు యూట్యూబ్లో, మన వాట్సాప్లో ఒక యూట్యూబ్ వీడియో పెట్టి అన్న ఈ ఐడియా ఎట్లుంటుంది అని అన్నాడు. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, మెసేజ్లు జర లేట్ అయినా చదువుతా. నాకు నచ్చింది ఐడియా, దాన్ని నేను కొంచెం చేంజ్ చేసి తీసుకొని వస్తా. ఆయన హేమంత బిశ్వా శర్మ గారి గురించి మాట్లాడారేమో, బట్ నేను నా పంచాయతీ తెలంగాణ కోసం ఆపేసుకుంటా. బికాస్ తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడాలా, ఎగరాలా, సంతోషపడాలా కాషాయ కార్యకర్త అనేది ఒక ఆలోచన కార్యకర్తల మధ్యలో. సో దానికి ఒక ఆశయం ఏ రకంగా ఉండాలా, సంకల్పం ఏ రకంగా ఉండాలా అని చింతిస్తున్న కార్యకర్తకు అంకితం చేస్తున్న ఈ చిట్టా అని అనుకుందాం. ఆసాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ అసలు ఆయన రూట్స్ ఏడికని మొదలైనాయి ఫ్రెండ్స్, కరెక్ట్గా చెప్తే ఆయన రూట్స్ ఏడికని మొదలైనాయి కాంగ్రెస్కి మొదలైనాయి. కాంగ్రెస్లో ఆయన బ్లూ ఐడ్ బాయ్, ఆయన ఏది చెప్తే అది నడిచేది. సడన్గా రాహుల్ గాంధీకి గౌరవ్ గొగాయ్ గుర్తొస్తాడు, పూర్వ కాంగ్రెస్ లీడర్ కొడుకు. ఆయన కూడా గౌరవ్ గొగాయ్ గుర్తుకు రాగానే హేమంత బిశ్వా శర్మను పక్కకు జరిపేసి గౌరవ్ గొగాయ్ని గుంజుకొని వస్తాడు. గౌరవ్ గొగాయ్ రాగానే హేమంత బిశ్వా శర్మకు జర బగబగ మండుతుంది. ఆయన దగ్గర ఉన్న 38 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి బగావత్ చేస్తాడు, భారతీయ జనతా పార్టీలా చేరుతాడు. ఏడనైతే భారతీయ జనతా పార్టీ బీజం కాదు కదా, బీజం కూడా దొరకదు కదా అని అనుకున్న జాగల ఇవాళ నార్త్ ఈస్ట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతున్నది అని అంటే దానికి కారణం హేమంత బిశ్వా శర్మ కాదా? సో ఇవాళ మనం దీన్ని డిస్కస్ చేద్దాం. మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని పెట్టినవు, గిరీష్ ఇక్కడ ఎవరో మన ఇక్కడ కుర్చీలు పెట్టినవు, నలుగురు తిరుగుతున్నారు అని అంటే ఈ నలుగురు ఆ నలుగురు టాపిక్లు ఏంది? తెలంగాణ బీజేపీ పంచాయతీ ఏడ మొదలవుతుంది. సో ఇక ఊరియకుండా నేను డైరెక్ట్గా ముంగటికి తీసుకొని పోతున్నాను. హేమంత బిశ్వా శర్మని మనం మాట్లాడిన తర్వాత ఒక పార్టీలకేనొచ్చి తనకు అవమానం జరిగిందని చెప్పి, ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పి, హట్ నీ పార్టీ నాకెవడు కావాలని నేను రాజీనామా చేస్తాను, ఆత్మగౌరవ పోరాటం మొదలెడతా అని చెప్పి కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమమే ఊపిరిలాగా తీసుకొని, ఉత్సాహంలాగా తీసుకొని తెలంగాణ కోసం పోరాడి ఒక పార్టీ పెట్టి టీఆర్ఎస్ అని నామకరణం చేసి 2014 నుంచి రెండు టర్ములు తెలంగాణకు పరిపాలన అందించి రాజకీయ నాయకుడై తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిండు ఎవరు? మన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సంకల్పం చూడుండ్రి. ఇక్కడ హేమంత బిశ్వా శర్మ ఆసాంలో కాంగ్రెస్కే వచ్చిండు, భారతీయ జనతా పార్టీని తారాస్థాయిలో పెట్టిండు. టీడీపీల నుంచి వచ్చిండు, ఆత్మగౌరవ పోరాటం పార్టీ పెట్టిండు, ముఖ్యమంత్రి అయిండు. నెక్స్ట్ కమ్స్ రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు. టీడీపీ ఇక తెలంగాణలో ఇక ఉనికి లేదని చెప్పి దాని గుండెస్ అప్పుడు కూడా లేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చేసిందని తెలిసి తెలంగాణ ఉద్యమం ఎందుకు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కాంగ్రెస్కి వచ్చి తెలంగాణ మీద పట్టు సాధించి, లోకల్ ఇష్యూస్ మీద పట్టు సాధించి ఇవాళ రెండవ ముఖ్యమంత్రి లాగా అధికార పార్టీ గడీలు బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అసలైన సిసలైన కార్యకర్తనా కాదు, బయటికైనా వచ్చిన కాంగ్రెస్ కూడా. అయినా ముఖ్యమంత్రి అయిండు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చాడు. ముగ్గురు ఎగ్జాంపుల్ ఇచ్చిన.
ఇప్పుడు నాలుగోది మన తెలంగాణ బీజేపీ కాడికి వద్దాం. ఇక వస్తారా అయ్యా, తిరుగుతూనే ఉన్నారు కుర్చీల చుట్టూ ఇలా కుర్చీలలో మన్నువాడ ఆడ కుర్చీ గుంజుకోగానే సీటు పోయిరా, అది పోయిరా, ఇది పోయిరా, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసుకుంటారు. అధికార పార్టీ దొరకంగానే ఆన్ సంచిలో దుంకుతారు, ఇంకో అధికార పార్టీ రాగానే ఆన్ సంచిలో దుంకుతారు. కాకపోతే వీళ్ళ సంచులల్లా ఏం పిత్తుల సంచులు ఉన్నాయో ఓడికి తెలియదు. సీరియస్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లీడరా, లిఫ్టరా, ఆసాంలో రైజ్ ఎందుకైనా, తెలంగాణలో క్రైసిస్ ఎందుకు వచ్చింది, ఫాల్ ఎందుకైనా. తెలంగాణలో బీజేపీ ఉన్నది లేదా, తెలంగాణలో బీజేపీ ఉన్నది, బీజేపీలో తెలంగాణ ఉన్నదా అననేదే ప్రశ్న. అదే అధికారంలోకి తీసుకొని వస్తుంది. ఇది నా మొట్టమొదటి ప్రశ్న. ఎందుకంటే ఆసాంలో హేమంత బిశ్వా శర్మ ఒక లీడర్ కాషాయ ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని బిల్డ్ చేసిండు. తెలంగాణ బీజేపీ లీడర్లు ఆస్తులు బిల్డ్ చేసుకుంటూ వచ్చిర్రు. తెలంగాణలో కార్యకర్తలు ఆగమాగమవుతుంటే, ఆత్మగౌరవం తాకట్టు పెట్టి కొట్లాడుతుంటే, లీడర్షిప్ అంటే చైర్ కాదు, లీడర్షిప్ అంటే క్యారెక్టర్ అని చెప్పి కార్యకర్తల గోస చెప్తుంటే, ఇది బీజేపీ నాయకులకు అర్థమైందా? ఈ నాయకులకు వాళ్ళ స్థాయిలో అర్థమైంది. కింద కూర్చున్న వాళ్ళే గోలుగా తిరిగి గూట్లో పడుతున్నారు. నౌ ది ఆసాం స్టోరీ తీసుకొని జర కంపేర్ చేద్దాం. ద రైజ్ ఆఫ్ ఎ ఫైటర్ హేమంత బిశ్వా శర్మ. ఒక లీడర్ కాంగ్రెస్ నుంచి వచ్చిండు, ఇన్సల్ట్ అయ్యిండు, సైడ్ లైన్ అయ్యిండు, ఏడవలే, హీ డింట్ క్రై, హీ క్యాల్కులేటెడ్. ఏడవలే, ప్రత్యర్థులను ఎండగట్టిండు, ట్వీటులు కొట్టలే, ట్రాన్స్ఫార్మేషన్ చేసిండు. 2015 నుంచి 2023 వరకు భారతీయ జనతా పార్టీ అస్సాంలో 0 ఉన్న భారతీయ జనతా పార్టీని హీరో చేసిండు. ఒక రిజెక్టెడ్ లీడర్ రీజనల్ ఆర్కిటెక్ట్ అయిండు. ఏడా? అస్సాంలో. తెలంగాణ రియాలిటీ చెక్కడికి వద్దాం. మన తెలంగాణలో మనం ఏం చేస్తున్నాం ఇప్పటికీ, ఈ రోజటికి? ఓల్డ్ టైమర్ వర్సెస్ న్యూ కమర్, ఐడెంటిటీ క్రైసిస్ వర్సెస్ ఐడియాలజికల్ క్లారిటీ, ఇంటర్నల్ ఫైట్ వర్సెస్ ఇండివిజువల్ హైట్. అంతేనాగా? పంచలైన్ ఏమున్నది రానంటే, పార్టీలో వారున్నది, పబ్లిక్ కోసం వారేడున్నది, నీ స్ట్రీట్ ఫైట్ ఏమున్నది అని అనేది ఎలా అడుగుతున్న ప్రశ్న ప్రజలు, తెలంగాణ ప్రజలు. అందుకే తెలంగాణ బీజేపీ రాదు. ఇప్పుడు జర రూట్స్ ఇంకా రిజల్ట్స్ కాడికి పోదాం. మీ రూట్స్ ఏడున్నాయో, మీ రిజల్ట్స్ ఏడున్నాయో అవి కూడా మాట్లాడదాం జర. అస్సాం లీడర్ బయటకేని వచ్చినోడు, భారతీయ జనతా పార్టీ వాడు కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే శాఖలలో పోలే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఏడ కూడా భారతీయ జనతా పార్టీ కనెక్ట్ కూడా లేదు. బయటకేని వచ్చినోడు. తెలంగాణలో ఇన్సైడర్లు ఇంతమంది దిగ్గజాలు ఉన్నాక కూడా గడివికిరా అన్నది నా ప్రశ్న. రియాలిటీ, నీ రూట్స్. తెలంగాణలో అవుట్ సైడర్ ఎవడని వచ్చిండు అనుకో, ఏం చేస్తాం ఫస్ట్ మనం అని? బయటకైనా ఎవడని వచ్చిండు అనుకో తెలంగాణ బీజేపీలో అని ఏం చేస్తారు ఫస్ట్? ఈడికా మరక, ఈడికా మచ్చ. ఎందుకు? ఆడు నాకు మచ్చలు, ఆడు నాకు పిచ్చ ప్రేమ చేయకపోతే ఆడికి పెడదాం మనం మచ్చ. ఇదే తెలంగాణ బీజేపీ నాయకులకు ఉన్న పిచ్చ. ఈడు ఎట్లుంటుంది తెలుసా? మనవాడు ఆకలి అయితే లేదని ఇంకొకరి పాలు దాగరా, ఇంకొకరి పాలు దాకా అని సీసాలు కూర్చుతారు. ఆడు కక్కుతున్నా కానీ సీసా కూర్చుతారంట. అరే నాకు అరుగుతలేదు బిడ్డ అన్న, ఏ తక్ తక్ అని చెప్పి కూర్చుతారు. వీడు ఆకలి అవుతుంది రాజర పని చేద్దాం అని చెప్పి కార్యకర్తలు మాట్లాడుతున్నా, వేరు లీడర్లకి ఏమన్నా సపోర్ట్ దొరుకుతుందా? ఇక్కడ అవుట్ సైడర్ అని అనగానే కథం అని ట్రోల్ చేసుడే. అదే ఇన్సైడర్ అని అంటే ఆ నలుగుట్లో మనోడా కాదా? మళ్ళీ ఇన్సైడర్లో కూడా ఆ నలుగుట్లోనే ఉండాలా? ఆడికే బుజ్జగింపు ఉంటుంది, నోట్ల సీస పెడతారు. పాలిటిక్స్లా ఈ ఫోటో ఏం చెప్తుంది బ్రదర్? నీ బ్లడ్ లైన్ ఏడికైనా వచ్చినావు అని అన్నది ఇంపార్టెంట్ కాదు. నీ రాజకీయ బ్యాక్ బోన్, నీ వెన్నుపోసి ఏంది అని అనేది ఇంపార్టెంట్ అవుతుంది, అది మ్యాటర్ అవుతుంది. రాజకీయాలల్లా నువ్వు మాట్లాడిన మాట, నువ్వు చేస్తున్న చాతలు, స్టాండ్ వర్సెస్ స్టేట్మెంట్ అని అంటారు దాన్ని. అస్సాం లీడర్ ఏం మాట్లాడింది వెనకటి కంటే ముందు? హేమంత బిశ్వా శర్మ చొరబాటుదారులకు చీరచితపండు పెడతానన్నాడు. చొరబాటుదారులు ఎవరు వచ్చినా వాళ్ళని కాన్స్టిట్యూషన్ బద్దంగా ఎలగొడతానన్నాడు. వచ్చినాక కూడా అదే యాక్షన్ మీద ఉన్నాడా లేదా? సేమ్ స్టాండ్. When his actions follow his words, an influencer will become obviously a leader, and leader would become consistent leader, friends. అదే నువ్వు తెలంగాణలో ఎలక్షన్లు గెలిస్తే పెద్ద మట్ట టెంపుల్ని తీసుకుంటా అని చెప్తారు. 87,000 ఎకరాల తెలంగాణ దేవాదాయ శాఖ భూములుంటే అందులో నుంచి ఇంత పర్సంటేజ్ కబ్జా అయిపోయింది, 25,000 ఎకరాల భూమి కబ్జా అయిపోయిందని గిరీష్ గారు మాట్లాడు కాదు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు. ఈ దరిద్రం ఒక్కనాడు కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. ఒక దేవాలయం దగ్గర వానర సేనోళ్ళు కొట్లాడుతూ ఉంటే పల్లెత్తు మాట మన బీజేపీ సిద్ధాంతం మాట్లాడదు. తెలంగాణ ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లో గెలిస్తే అన్న కండిషన్ క్లాసే చూసినాం తప్ప క్యారెక్టర్ స్ట్రీట్ ఫైట్ చూసినామా? ఈ సైలెన్స్ మోడ్ ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా స్పీచ్లు పర్మనెంట్ ఉంటాయి తెలంగాణ బీజేపీలో, స్టాండ్ టెంపరీ ఉంటుంది ఫ్రెండ్. మీరు అర్థం చేసుకోండి.
ఇప్పటిదాకా నేను చెప్పిన పెద్దమ్మ వర్సెస్ పాలిటిక్స్, తెలంగాణ టెంపుల్ ఇష్యూస్ అన్నీ చూసుకోరు మీరు, మొత్తం కంప్లీట్గా తీసుకోండి. ఎంక్రోచ్మెంట్ల మీద ఇప్పటిదాకా మాట్లాడినరా, అలిగేషన్స్ ఉన్నాయి మన తెలంగాణ బీజేపీ లీడర్ల మీద, ప్రతిపక్షాలతో అధికార పక్షంతో చేతులు కలిపి హ్యాండ్ ఇన్ గ్లౌజ్ నడుపుతున్నారు పవర్లల్లా అని చెప్పి పేపర్లలో వచ్చిన కథనాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడతారు గిరీష్ నువ్వే తయారైనవరా శాపం అని చెప్పి మాట్లాడతారు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నారా హోలగా అని చెప్పి మాట్లాడతారు. స్ట్రీట్లో తెలంగాణ బీజేపీ దగ్గర కూడా మీరు చూస్తే కార్యకర్త ఫైట్ చేస్తున్నాడు, బీజేపీ లీడర్లు కేవలం ఫోటో షూట్లు చేస్తున్నారు. దేశం కోసం ధర్మం కోసం డైలాగులు రాజకీయ లబ్ధి రాగానే ధనం కోసం దేహం కోసం కన్వర్ట్ అయిపోతుంది. బట్ కార్యకర్తలు దేవుడు కోసం ఫైట్ చేస్తుండ్రు, క్యాడర్ పదవుల కోసం ఫైట్ చేసేటోడు బీజేపీ లీడర్ అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు, నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ నీడా అని చెప్పి పెట్టి, నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పి పెట్టి ఒక డైరెక్షన్ ఇచ్చి, ఏ డైరెక్షన్ లేకుండా నార్త్ ఈస్ట్లో ఇలా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. అన్ని డైరెక్షన్లు ఉండి అన్ని మంచిగుండి అల్లు నోట్ల సేన అన్నట్టు తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి. ఆడ నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పి నీడా అని పెట్టిర్రనంటే ఎవడెవడితో అలయన్స్ చేయాలా అని చెప్పి తీసుకొచ్చిరు కదా. అంటే రీజనల్ అలయన్స్లు ఉంటాయి, ట్రైబల్ కనెక్ట్ ఉంటుంది, కల్చరల్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు ఒక అలయన్స్ ఫామ్ చేసి నార్త్ ఈస్ట్లో భారతీయ జనతా పార్టీ పవర్లకు వచ్చింది. తెలంగాణ బీజేపీలో ఈ నలుగురు ఉంటారు చూడు మనోళ్ళు, వీళ్ళకు అలయన్స్ క్లారిటీ ఏమన్నా ఉందా? ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ తీసుకొస్తే పచ్చి కట్టేస్తే బగ్గుమంటది మన కాళ్ళకు, వాళ్ళని తీసుకొచ్చి పొత్తు పెట్టుకొని చెప్పి మనం ముంగట పిచ్చుతా అంటారు కార్యకర్తల ముంగట. వీళ్ళకి ఎవరితో అలయన్స్ చేయాలన్నా కూడా చక్కగా అర్థం కాదు. తెలంగాణలో వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ లేక ముల్లే చదువుకొని వెళ్ళిపోయి రిలికెనాలు ఆ రాజకీయ పార్టీలు. ఆ పార్టీ అధ్యక్షుడు మొన్న ఎలక్షన్స్లలో కుర్చీలు కూడా వలగొట్టిండు. మొన్నటిదాకా మేము గడివిగా ఉన్నాం ఈ పార్టీలో అని. అసొంటి పార్టీతో పొత్తు పెట్టుకొని నడుపుతారు. వీళ్ళకు తెలంగాణ రీజనల్ నరేటివ్ ఉన్నదా? లేదు. ఎమోషనల్ కనెక్ట్ ఉన్నదా తెలంగాణ ప్రాబ్లంల మీద? అసలే లేదు. అలయన్స్ బిల్డ్ చేసుడు దూరం మాట. ఉన్న మాట చెప్పాలనంటే వీళ్ళు ఎక్స్క్యూజెస్ బిల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అగర్ నువ్వు ఆస్పెక్ట్ తీసుకొని చూస్తే అస్సాం ఇంకా తెలంగాణ మోడల్ తీసుకొని చూస్తే లీడర్షిప్ తీసుకున్నాం అనుకో, हेमंत बिस्वा शर्मा स्ट्रांग ఉంటుంది, कट थ्रोट ఉంటుంది. मैं अपने बेटे को आपके हाथों में సోప్ దియా హై సారీ అని చెప్పి ఎవరు మాట్లాడతారు ఈ డైలాగు? సోనియా గాంధీ. నా బిడ్డని మీ చేతులకు నేను అప్పచెప్పినా ఇక మీరే చూసుకోవాలనంటే ఓడి చూసుకుంటాం మేము, ఓడి చూసుకోం మీ కొడుకుని అని చెప్పి దేశం మొత్తం చెప్తున్నా. కొడుకుకి అర్థమవుతలేదు, తల్లికి అర్థమవుతలేదు, కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతలేదు. ఈ డైలాగ్ నేను కొట్టలే, హేమంత్ బిస్వా కొట్టాడు. మళ్ళీ నాన్నకుర్రి నేను ఆయన చెప్పిన మాటలే చెప్తున్నా. తెలంగాణలో మనోళ్ళు ఎట్లున్నారా కంప్లీట్గా ఎట్లా ఎత్తికిక్కుట్టాను. ఏమైంది? పాప ఏడిచింది. అవునా? అట్లానా? పాప ఎందుకు ఏడ్చింది కూడా మనం అడగారు. అట్లానా అని చెప్పి ఎత్తి కొట్టుకొని పోతారు. నరేటివ్ కార్డుకి వచ్చినాం అనుకో, ఆసాం రైట్ల కోసం ఎట్లా మాట్లాడతాడు హేమంత్ బిస్వా శర్మ? కచ్ 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 పంచర్ చేస్తాడు ఏ టైంలో ఎప్పుడు తీయాలో. మనం డైలాగుల డెలివరీలకే ఆ డైలాగులకు ఆధారాలు అడిగినాం అనుకో పాస్ అయిపోయాయిగా. తర్వాత మాట్లాడదాం. యాక్షన్ కార్డుకి వస్తే గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది? మామా అని పిలుస్తారు హేమంత్ బిస్వా శర్మని, మామా అని పిలుస్తారు. ఇక మన దగ్గర ఒక భజన బ్యాచ్ ఉంటుంది అంతే. ఆ నలుగురికి ఓ 40 మంది భజన బ్యాచ్. ఈ 40 మంది 40,000 తీసుకుంటారు నెలకు. అరే నువ్వు ఇట్లరా, అరే నువ్వు అట్లరా, అలే నువ్వు అట్లరా, అలే నువ్వు అట్లరా. ఓ పెద్ద మనిషి అన్నట్టు కేశవానంద భారతి అని అన్నట్టు మనని కొడతారు. ఎక్స్పెన్షన్ కార్డుకి వచ్చినావు అనుకో, ఇప్పుడు 6 స్టేట్స్లలో ఇన్ఫ్లుయెన్స్ కనబడుతున్నది హేమంత్ బిస్వాది. మన దగ్గర తరతరాల నుంచి గెలుస్తున్న పార్లమెంట్ సీట్లలో కూడా మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏం చేసింది? మనకు గడివికినాం. కరెక్టా రాంగ్? ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పవర్లు ఉన్నా ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అయితే మినిస్ట్రీ వచ్చింది కదా. అదే మినిస్ట్రీ ఆ పార్లమెంట్ పరిధిలో అవుతున్న ఎలక్షన్స్లలో మనం ఏం చేసినామనంటే చెక్కబోగానే చేసినాం. అందుకనే హేమంత బిస్వా శర్మ ఈయన ఏమంటారు తెలుసా? స్ట్రీట్ ఫైటర్ అంటారు. మనోళ్ళు కేవలం పోస్టర్ బాయ్లు అని అంటారు. ఎట్లా అని అంటే హేమంత బిస్వా శర్మ స్ట్రీట్లో ఫైట్ చేసిండు, పాలసీ ఇంప్లిమెంట్ చేసిండు. మన తెలంగాణలో పోస్టర్ల కోసం స్మైల్ ఇచ్చిర్రు, సెల్ఫీల కోసం స్మైల్ ఇచ్చిర్రు, గ్రౌండ్లో కనిపించిర్రా? అబ్సెన్స్. క్యాడర్ కార్యకర్తల కాడికి వస్తే తెలంగాణ బీజేపీలో పాపము లాఠీ తీసుకున్నది ఎవడు బ్రదర్? కార్యకర్త. క్యాడర్ మైక్ తీసుకుంది ఎవడు బ్రదర్? లీడర్. కరెక్టరా? రైమింగ్ మస్తు వస్తుంది అలా. లాఠీ తీసుకున్నది ఎవరు? క్యాడర్. మైక్ పట్టుకున్నది ఎవరు? లీడర్. క్యాడర్ బ్లడ్ ఇస్తే లీడర్ బ్రాండ్ అయిండు. రాసుకోరా నవీన్ ఇవాళ బ్రాండ్ అయ్యి మనకేం చేసిండు? బ్యాండ్ బాజా బరాత్ చేసిండు. లాస్ట్ ఇయర్ అయింది కదా మన బ్యాండ్ బాజా బరాత్. టిపిరి కొట్టిరు కదా మమ్మల్ని. మంచిగా అయిందిరా అని చెప్పి కొంతమంది కమెంట్లు పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటికి వచ్చినందుకు.
మీకు ఇంకొకటి తెలియదు తెలుసా? భారతీయ జనతా పార్టీ మన అందరికీ ఎందుకు ఇష్టం ఉంటుంది చెప్పు. జనరల్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం ఆశించరు, వాళ్ళు ఒక చిన్న సంచి వేసుకుంటారు, ప్రాబ్లం అయిందంటే వస్తారు, సాల్వ్ చేస్తారు అనే పర్సెప్షన్ ఉండే. అసుంటిది ఒక యాత్ర మొదలైంది. ఆ యాత్రల నడక యాత్రల నుంచి నడక ఆగంగానే క్యారవాన్లు మొదలైపోయినాయి. ఈ క్యారవాన్ కల్చర్ ఎప్పుడన్నా బీజేపీలు ఉండేనా? ఏసీ టెంట్లలో ఎప్పుడున్న బీజేపీ లీడర్లు పండుకున్నారా? సామాన్య ప్రజలకు దగ్గరుండే ప్రయత్నం చేసిరు. కానీ ఒక సింపుల్ లైఫ్ స్టైల్తో ఇలా క్యారవాన్ పాలిటిక్స్ దాకా ఎదగడం అనేది ఇండివిజువల్ ప్రయారిటీయా లేకపోతే ఐడియాలజికల్ ప్రయారిటీయా అని అనేది చూడాలా. యాత్రలు లగ్జరీ టూర్లు ఎందుకు అయినాయి? ఆ లగ్జరీ టూర్లే మన లక్షణాలను దూరం చేసి లక్షలకు దగ్గర చేసి మన లక్ష్యాన్ని దూరం చేసిందా? ఏం రాసినాం రాస నవీన్. గ్రౌండ్ కనెక్ట్ నుంచి ఏసీ కనెక్ట్ అయిపోయిందా అని చెప్పి మాట్లాడుతున్నారు. మన లీడర్ మనవాడా లేక ఏసీ వాడా, ఎయిర్ కండిషన్ వాడా అని చెప్పి మనీ వాడా, మనవాడా లేక మనీ వాడా? నవీన్ చెప్పిండు రైమింగ్ సూపర్. నడక క్యారవాన్కి షిఫ్ట్ అయిన తర్వాత కార్యకర్త క్యారవాన్ ఎక్కిండా? కార్యకర్త క్యారవాన్ ఎక్కకపోతే జనంతో స్నేహం సన్నిహితం పెరుగుతుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ద లాస్ట్ పర్సెప్షన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అగర్ నువ్వు తీసుకొని చూస్తే పర్సెప్షన్ డేంజర్గా పోతున్నది. టీబీజేపీ ఏ నలుగురు మీద డిపెండ్ అయింది? ఈ నలుగురు సెంట్రల్ బీజేపీకి ఏం చెప్తున్నారు, లేకపోతే సెంట్రల్ బీజేపీ గడివిస్తున్నదా అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. లోకల్ ఇష్యూస్ మీద అది జీరో ప్రయారిటీ. అపోజిషన్ లీడర్తో సీక్రెట్ అండర్స్టాండింగ్, మోడీ పేరుతో ఓట్, లోకల్ లీడర్తో డౌట్ అని చెప్పి కార్యకర్త మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్న వెలుగులో ఒక కథనం వచ్చింది కదరా, పైసలు దొబ్బిర్రు అని. ఎలక్షన్ల ముందు ఎట్లుంటుంది కటౌట్, బ్రాండ్ మోడీ. ఎలక్షన్లు అయిపోగానే పేపర్లలో ఏమొస్తుంది, తెలంగాణ బీజేపీ లీడర్ కేడీ ఎలక్షన్ల కోసం ఈ లీడర్ల కోసం కొట్లాడిన కార్యకర్తలకు బేడి. అంతేనాగా? ఏంది రాజకీయ వేడి అని చిత్రగుప్తం మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి క్లియర్గా తన పొలిటికల్ శత్రువు ఎవరో ఏమైనా క్లారిటీ ఉందా? ఏ దగ్గర ఎక్కడ ఏ సబ్జెక్టు ఏ రకంగా ఎట్లా మాట్లాడాలో స్టాండ్ ఉందా? తెలంగాణ వచ్చినారు ఇప్పుడు మన తెలంగాణకి ఇదైతే 2023 ఎలక్షన్స్ అయినాక ఈ 2.5 ఇయర్స్లో కంటిన్యూస్ యాక్షన్ తెలంగాణ గల్లీలలో మనది ఏమైనా కనబడ్డదా? తెలంగాణ మీద మన కల్చరల్ కనెక్షన్ ఏడదాకున్నది అని అంటే తెలంగాణలో అట్టర్ కన్ఫ్యూజన్లు ఉన్నది ఎవరు? టీబీజేపీ. ఇంటర్నల్ ఫైట్లతో మునిగిపోయింది ఎవరు? టీబీజేపీ. తెలంగాణ యొక్క రాజకీయ ఎమోషనల్ నరేటివ్ లేని పార్టీ ఏది? టీబీజేపీ. క్లారిటీ ఉన్న క్యాడర్ ఉన్నాక కూడా కోఆపరేట్ చేసే లీడర్ లేడు తెలంగాణలో. వాస్తవమా కదా ఫ్రెండ్స్ నేను చెప్పింది? తెలంగాణ బీజేపీకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంది తెలుసా? ఇట్లనే కంటిన్యూ అయ్యారు అనుకో పొలిటికల్గా పాతాళానికి దొక్కబడతారు. ఇంకొకటి ఏంది తెలుసా? మీరు బయట వాళ్ళ మీద మంది మీద బట్టలు వేసుకుంటే బతికిర్రు అనుకో ఇంటర్నల్గా కొలాప్స్ అవుతారు. అవుట్ సైడర్ ఇన్సైడర్ అని అంటే మంది మీద కొలాప్స్ అవుతారు. వీళ్ళు లోపల ఉన్నోళ్ళు సీనియర్లు భూమి పుట్టినప్పటి నుంచి పుట్టినోళ్ళు పీక్ కట్టలు కట్టది ఏం లేదని చెప్పి అర్థమైపోయింది. ఆడ పర్ఫార్మర్లకు సీట్ ఇస్తేనే గెత్తి. ఇంకో ఆప్షన్ 3 ఏందని అంటే ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళని స్ట్రీట్ లెవెల్ ఫైటర్ లెక్క తీసుకొని వచ్చి తెలంగాణ యొక్క క్లియర్ నరేటివ్ తీసుకొని వచ్చి లాంగ్ స్టాండింగ్ వ్యూలలో టెస్ట్ మ్యాచ్ ప్లేయర్లను దించి లోకల్ లీడర్షిప్ని మూవ్మెంట్ చేసి ఎంపవర్ చేసి యువతకు జర ఛాన్స్ ఇచ్చి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళని పక్కకి జరిపి క్యారవాన్ కల్చర్ తీసేసి ప్లస్ ప్రజలలో నడుస్తున్న కొన్ని అపనమ్మకాలను దూరం చేసి ఎవరిని ఎందుకు ఎప్పుడు ఎట్లా ఎందుకు తీసిండ్రో అనే క్లారిటీ చెప్పి చేస్తే తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే అస్సాంలో బీజేపీ గెలుస్తుంది, వస్తూనే ఉంటుంది. తెలంగాణలో బీజేపీ వస్తున్నాము ఈసారి మాదే, ఈసారి మనదే అనే ముచ్చటనే వినిపిస్తూనే ఉంటుంది. అది పోలవరం ప్రాజెక్ట్ అన్నమాట. అదన్నా అయిపోతుంది. ఇది కాదు. ఇది తెలంగాణలో కావాల్సింది పోస్టర్ లీడర్లా లేకపోతే పర్ఫార్మెన్స్ లీడర్లా అనేది ఇవాళ తెలంగాణ బీజేపీని అడుగుతున్న ప్రశ్న కార్యకర్తలు. తెలంగాణ బీజేపీ ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అదే తెలుసా బ్రదర్? తెలంగాణ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో పోతున్నప్పుడు ఆ ఎలక్షన్స్ని మోడీ కటౌట్ డిసైడ్ చేయదు, పర్సెప్షన్ ప్రజల నాడి డిసైడ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.